కాకినాడ పట్టణానికి అతి సమీపములో కొంగు బంగారంగా వెలుగొందుతున్న నడకుదురులో 8/4/1963న ముమ్మడి రామకృష్ణారావు వరలక్ష్మి పుణ్య దంపతులకు గారాల పుత్రుడిగా జన్మించారు శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు. నడకుదురు ప్రాథమిక పాఠశాలలో అక్షర ఉయ్యాలలో ఊగుతూ ఆనందంగా విద్యను ప్రారంభించారు. కాంట్రిగుల, కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం వంటి ప్రాంతాలలో చదివి ఎదిగి ఒదిగారు శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు. సోదరులు చక్రధర మంగాపతిరావు గారు, లక్ష్మణరావు గారు, భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు వరలక్ష్మి, శ్రీ విద్య. అక్షరాలకు ఆలయం కట్టిన శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు 19/9/1989న ఉపాధ్యాయ వృత్తిని పరమ పవిత్రంగా భావించి ఉప్పాడ ప్రాథమిక పాఠశాలలో చేరారు. అక్కడి నుంచి ముమ్మడి రామ్మోహన్ గారి ఉపాధ్యాయ ప్రస్థానం వేలంగి, ఉండూరు, వేములవాడ, తోరంగి, వాకలపూడి, లింగంపర్తి, కాట్రోల్పల్లి, గురజానపల్లి, తామరాడ పాఠశాలలో కొనసాగింది. చదువు కొంటే కాదు, చదువుకుంటేనే విజ్ఞానం అబ్బుతుందని భావించిన శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు పిల్లల్లో అదే స్ఫూర్తిని నూరుపోసి వేలాది శిష్యుల జీవితాలు వెలుగు నింపారు. భౌతిక శాస్త్రం, గణితం బోధిస్తూ విద్యా వ్యవస్థను ప్రగతి మెట్లు ఎక్కించారు. 36 సంవత్సరాలు మొక్కవోని పట్టుదలతో సంపూర్ణ విజ్ఞానముతో ముందుకు కదిలిన ముమ్మిడి వారి వారసుడు శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు దేవల్ల వెంకట సూనారాయణ. మాది వేలంగి గ్రామం. నేను ఈరోజు ఎల్ఎన్టీ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్ కింద ఆటోమేషన్ డివిజన్కి పాన్ ఇండియా హెడ్ కింద వ్యవహరిస్తున్నాను. సుమారు 28 సంవత్సరాల క్రితం శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారు దగ్గర జెడ్పీహెచ్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మేము విద్యని అభ్యసించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. ఆ రోజు శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారు మాకు నేర్పినటువంటి విద్యా విధానంతో పాటు ఈరోజు ఏదైతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కొత్తగా మాట్లాడుతున్నారో టైం మేనేజ్మెంట్ కానీ, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ హ్యూమన్ ఇంటరాక్షన్ రిలేషన్స్, ఈ విధమైన కొత్త కొత్త పదవాలన్నీ కూడా 28 సంవత్సరాల క్రితమే మాకు ఆ పదాలంటే ఏంటో అవసరమే తెలియకుండా మా యొక్క నడవడికని, విధి విధానాలని కూడా మంచి ఆయన యొక్క ఎఫర్ట్స్తో మా అందరికీ కూడా నాలెడ్జ్ని షేర్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్ బేస్ చేసుకుని మేము మా జీవితంలో అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యామంటే దీనికి కారణం ఒక శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే అది కరెక్ట్గా 6 to 10 ఇయర్స్ అనేటువంటి ఎడ్యుకేషన్ విధానంలో మంచి కౌమోరం టీనేజ్లో ఉన్నటువంటి ఏజ్లో ఉంటాము అప్పుడు మేము. ఆ టైంలో మాకు ఏ విధమైన గైడెన్స్ ఇన్నే ప్రాస్పెక్ట్ విధానం లేకపోతే కనుక మా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే కూడా పర్సనాలిటీ ఎట్లా డెవలప్ అయ్యి ఉన్నది అన్నది మేము కూడా ఊహించలేకపోతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మేమందరం కూడా శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారితో పాటు మేడం గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా సొంత పిల్లల్ని చూసినట్టు చూసే విధానంతో పాటు ఒక ఫ్యామిలీ బాండింగ్స్ అంటే ఎట్లా ఉంటాయి అన్నది కూడా ఆ రోజు నుంచే కూడా మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే 60 మందిలో 50 మంది అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. దీనికి కారణమైనటువంటి శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారు ఆయన యొక్క విద్యా విధానం నుంచి రిటైర్ అవుతున్నారని తెలిసి మేమందరం కూడా ఒక రకంగా బాధపడుతూ మరో రకంగా సంతోషపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే మాలాంటి స్టూడెంట్స్ని ఎంతోమందిని ఆయన్ని మెరికల్లాగా తయారు చేసేటువంటి అవకాశం స్టూడెంట్స్ కోల్పోతున్నారు. అదేవిధంగా ఒక రకంగా సంతోషం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి ఆయన యొక్క విద్యా దానాన్ని గౌరవప్రదంగా కంప్లీట్ చేసుకుని ఇక మీదట సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సీ యూ అగైన్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ సార్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్. myself Sivaprasad Rambala, working as electrical engineer in South Central Railway, విజయవాడ. నేను మా మాస్టర్ కోసం ఏదో గొప్పగా చెప్పడానికి రాలేదండి, ఉన్నది చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ అనేసరికి ఆయన కోసం ఉన్నా లేకపోయినా ఏదోలా చెప్పాలని ట్రై చేస్తారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయగలం. అది మా రామ్మోహన్ సార్. నేను 10th క్లాస్ 1996లో చదివి 5 years గ్యాప్ తర్వాత డిప్లొమా చేయాలని కోరికతో పాలిటెక్నిక్ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పుడు మిగతా సబ్జెక్ట్స్ చూశాను, పర్వాలేదు అనిపించింది.
కానీ మ్యాథ్స్, ఎందుకంటే నేను 10th క్లాస్ జస్ట్ పాస్ 45 మార్క్స్తో పాస్ అయ్యాను. అప్పుడు చాలా ట్రై చేశాను మ్యాథ్స్ ఎలాగా, ఎవరిని అడిగినా దాంట్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, ట్రిగ్నామెట్రీ ఉంటుంది, నీకు 10th క్లాస్లో 45 మార్కులు అన్నా ఎలా పాస్ అవుతావు అన్నారు. సరే నేను ఎంక్వైరీ చేయగా నాకు కనిపించిన అతిపెద్ద స్టార్ మా రామ్ మోహన్ సార్. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా నేను సో సార్ నేను మ్యాథ్స్ పాస్ అవ్వలేదేమో, అది పాస్ అవ్వకపోతే డిప్లొమా కూడా పాస్ అవ్వలేదు సార్, నేను ఏం చేయాలి సార్ అన్న. అని ఒక చిన్న నవ్వి నువ్వు పాస్ అయ్యే బాధ్యత నాది, నేను చెప్పినట్టు చేయి చాలన్నారు. సరే సార్ అన్నాను. సరే సార్ అని ఎలా సార్ అంటే, నేను ప్రతి సబ్జెక్టు నీకు అర్థమయ్యేలా చెప్తాను, ప్రతి టాపిక్ నీకు అర్థమవుతుంది, నువ్వు పాస్ అవుతావు, నాది గ్యారంటీ అన్నారు. నాకు ఫస్ట్ డేనే తెలిసింది, నమ్మకం కలిగింది, నేను డిప్లొమా పాస్ అవ్వగలను ఓకే అని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకో అప్లికేషన్ సార్ నాతో పాటు నాలాంటి వాళ్ళు 3 ఉన్నారు సార్ అన్నారు. సరే తీసుకురా అన్నారు. మేము 4 వెళ్ళేసరికి ఈవినింగ్ ట్యూషన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి కాలేజ్ వాళ్ళ దగ్గర, అదేంటి ఎంతమంది ఉన్నారు అనుకుని, ప్రతి మనిషికి నెగిటివ్ ఫీలింగ్ మనసులో ఉంటుంది కదా సార్. అలాగే మేము అనుకున్నాం ఈ నెలకి ఎంత సంపాదిస్తాడో, ఇంతమంది స్టూడెంట్స్ అనుకున్నాం. కానీ మాకు తెలిసిన తర్వాత ఆయన ఒక్క పైసా కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగా ట్యూషన్స్ చెప్తున్నారని. అప్పుడు అనిపించింది మాకు, సోషల్ సర్వీస్ అంటే ఇలా కూడా ఉంటుందా అనిపించి ఆయన మీద తెలియని ఒక అభిమానం ఏర్పడి ట్యూషన్ ఎప్పుడు మానలేదండి. మేము 6 months ఏమో వెళ్ళాము ఆయన దగ్గరికి నేర్చుకోవడం కోసం, ఏ రోజు మానలేదు. ఎందుకంటే మాకు అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడం కన్నా ఆయన మీద అభిమానం ఎక్కువైంది. వెళ్ళాము, మ్యాథ్స్ డైలీ ఆయన చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం, ప్రతి టాపిక్ నేర్పించారు మాకు. చివరికి రిజల్ట్స్ వచ్చినాయండి. అత్యవసర మార్కులతో పాస్ అయిన నాకు మ్యాథ్స్లో 78 మార్క్స్ ప్లస్ కాలేజ్ టాపర్ నేను. ఆ విధంగా నన్ను తీర్చిదిద్దిన మా రామ్మోహన్ సార్కి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞునేనండి. అలాగే మీరు ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో, మదిని మనస్సును సమాజానికి అంకితమిస్తూ అవతులు లేని దాతృత్వముతో శాంతి దరహాసముతో విద్యార్థుల హృదయాలలో సుస్థిర స్థానం పదిలపరుచుకున్న మహానీయులు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. ఉద్యోగం అంటే జీతం ఒకటే కాదు, జీవితంలో కొందరికైనా ఉపయోగపడాలనే మనస్తత్వం కలిగిన మానవతామూర్తి శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. లక్షల కన్నా అక్షరాల మిన్నయ్యని ఇంటింటికి ప్రచారం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు రప్పించిన ఎన్రోల్మెంట్ సాధనలో అపర భగీరథుడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. నాణ్యమైన విద్యను బోధించడమే కాదు, నాణ్యమైన మెటీరియల్ను విద్యార్థులకు ఉచితంగా అందించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణమైన కారణ జన్ముడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. భౌతిక శాస్త్రం, గణిత బోధనలో ఆయన బోధన ఒక సంచలనం. నిత్యం విద్యార్థులచే శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చేయించిన ప్రభావవంతమైన విద్యా సంపన్నుడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు సీరం సూర్యప్రభాకర్ రావు. నేను శ్రీ ముమ్మిడి రామ్మోహన్ రావు గారి దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన స్టూడెంట్గాను, అలాగే ఆయన ట్యూషన్కి వెళ్ళే విద్యార్థుల్లో ఒకటిగా ఆయనతో సుమారుగా 5 సంవత్సరాల పాటు నేను ఆయన కింద విద్యను అభ్యసించాను. ఈరోజు మన మాస్టారు పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా నా కృతజ్ఞతలు, మరియు ఆయన పదవీ విరమణానంతర జీవితం కూడా సుఖ సంతోషాలతో సాఫీగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు కూడా ఆయనకి ఎనలేని ప్రోత్సాహాన్ని అందించారు. సో ఆవిడకి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక మాస్టర్తో నా అనుబంధానికి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, నాలాగా ఎంతోమంది విద్యార్థులకి మాస్టర్ చదువులు చెప్పి ₹1 కూడా ట్యూషన్ ఫీజు తీసుకోకుండా టెక్స్ట్ బుక్లు, స్టడీ మెటీరియల్స్, ఇతరత్ర మెటీరియల్స్ కూడా ఆయన సొంత ఖర్చులతో మా అందరికీ అందించి, అలాగే మేము నిరంతరం ఒక మాస్టారు స్టూడెంట్ అనడం కంటే ఒక శ్రేయోభిలాషిగా మా ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరుకుంటూ మమ్మల్ని చదువుతూనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా, ఒక వ్యాసరచన అని, వక్తృత్వం అని, అలాగే ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇట్లాగా ఈ ప్రస్తుత ప్రపంచంలో
కాంపిటేటివ్ వరల్డ్లో బతకడానికి కావాల్సినటువంటి లక్షణాలను కూడా మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండానే రకరకాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒకడిని. సో దానికి ఎప్పుడు నేను ఆయనకి కృతజ్ఞతుడిని. నాలాగా చాలామంది జీవితాల్లో చాలా వెలుగులు నింపినటువంటి వ్యక్తి రామ్మోహన్ రావు గారు. ఆయనకి టీచింగ్ అన్నా లేకపోతే ఒక కుర్రాళ్ళలో ఒక శక్తిని, ఉత్తేజాన్ని, చదువు సామర్థ్యాన్ని నింపాలన్నటువంటి స్ఫూర్తి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని ఇప్పుడు కరెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ ద్వారా కూడా నేను మొన్న తెలుసుకోవడం జరిగింది. దానికి చాలా సంతోషం కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ అనేది పరిమితంగానే ఉంటుంది. కానీ ఒక టీచర్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది చాలామంది జీవితాల్లో చాలా రకాలుగా, అనేక రకాల కుటుంబాల్లోనైతేనేమి, అనేక రకాల పరిశ్రమల్లోనైతేనేంటి ఉంటుంది. కాబట్టి మన సమాజానికి ఇటువంటి ఉపాధ్యాయులు ఎంతైనా అవసరం. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ ఇక్కడ సమయాభావం వల్ల అంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. మరొకసారి ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన శ్రీమతి గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనకి పదవీ విరమణ జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాఫీగా జరగాలని ఆశిస్తూ సెలవు. ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. ఈయన శిష్యులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొంది చరిత్ర సృష్టిస్తున్నారు. అటువంటి విద్యార్థుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఉత్తమ గురువు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. ఆయన హస్తం అభాగ్యులకు, అనాథులకు ఆపన్న హస్తము. తరతరాలు గుర్తించుకునే ఔదార్యం ఆయన సొంతం. నిస్వార్థ సేవా తత్పరత, వితరణ, మానవత్వం శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారికి తరగని ఆభరణాలు. అవార్డుల కోసం వెంటపడే వారు ఉంటారు, కానీ రామ్మోహన్ గారి కోసం వెంటపడ్డ అవార్డులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2005, వండర్ వరల్డ్ అవార్డు, మదర్ ప్లానెట్ ఎర్త్ అవార్డు, 2000 సంవత్సరంలో క్లాస్మేట్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, CCRT సెక్షన్లో భాగంగా విభిన్న రాష్ట్రాల నుండి పొందిన అవార్డులు, లీడ్ ఇండియా అవార్డు, అక్షర భారతి వికాస్ పరిషత్ ప్రశంసా అవార్డు, జన విజ్ఞాన వేదిక వారి రెండరింగ్ సర్వీస్ అవార్డు, చెకుముకి స్టేట్ లెవెల్ అవార్డు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా లెక్కలేనని అవార్డులు పొందిన నిగర్వి శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. నా పేరు నాగేంద్ర ప్రసాద్. నేను జెడ్ హై స్కూల్ కాట్రావులపల్లిలో చదువుకున్నాను. మాది 2022 10th బ్యాచ్. మాకు 10th బ్యాచ్లోనే రామ్మోహన్ సార్ పరిచయం అవ్వడం జరిగింది. ఆయన మాకు ఫిజిక్స్ చెప్పడానికి వచ్చేవారు. ఆయన కేవలం ఫిజిక్స్ చెప్పడమే మాత్రం కాకుండా అన్ని రకముల సబ్జెక్ట్స్ కూడా మాకు చాలా సులువుగా చెప్పేవారు. అప్పటి వరకు మేము ఫిజిక్స్ చదివాము, అర్థం చేసుకున్నాము, కానీ కేవలం మార్కులు సంపాదించడం వరకే. ఎప్పుడైతే రామ్మోహన్ సార్ మాకు రావడం జరిగిందో అప్పుడు రామ్మోహన్ సార్ మాకు ఫిజిక్స్లోని మెలకువలను, మిరాకిల్స్లను, ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడం జరిగింది. అందరూ ఫిజిక్స్ చెప్తారు లెసన్స్ వరకు, కానీ ఈయన ఏం చేసేవారంటే మాకు ఫిజిక్స్ లెసన్ చెప్పేవారు, మరియు దాంతోపాటు అది మన డైలీ లైఫ్ అప్లికేషన్లో ఏ విధంగా మనం నిత్య జీవితంలో అన్వయిస్తామో దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. అప్పుడే మాకు 10thలోనే ఎక్స్పీరియన్స్ చేయడం లాంటివి అవన్నీ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా ఏ విధమైన డౌట్స్ అడిగినా కూడా విసుక్కోకుండా క్లారిటీగా చెప్పేవారు. ముఖ్యంగా చెప్పాలంటే అందరూ సబ్జెక్ట్స్లో బుక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ చెప్పడానికే చెప్తారు, కానీ నేను నా పరంగా చూస్తే నేను సబ్జెక్ట్ బుక్లో లేకపోయినా కూడా బయట ఉన్న వివిధ రకమైన డౌట్లన్నీ అడిగేవాడిని. వాటికి కూడా సార్ విసుక్కోకుండా చెప్పేవారు. దాన్ని నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకో విషయానికి వస్తే ముందుగా మాది కరోనా తర్వాత వచ్చిన ఫస్ట్ బ్యాచ్ మాదే. అప్పుడు చాలా కొంచెం సఫర్ అయ్యాం సిలబస్ విషయంలో కానీ అండ్ చదువుకునే విషయంలో కానీ. అప్పుడు మాకు సార్ వెనక ఉండి చాలా ధైర్యాన్ని ఇచ్చి మోటివేషన్ చేసి చెప్పేవారు. అందరూ గైడ్స్ చదువుతూ ఉంటారు, కానీ సార్ మాత్రం గైడ్స్ అసలు చదవద్దని ఓన్లీ 100% టెక్స్ట్ బుక్ చదవమనే ప్రిఫర్ చేసేవారు. మేము కూడా సార్ మాటలు విని సార్ చెప్పిన పాఠాలను అర్థం చేసుకుని 100% టెక్స్ట్ బుక్కే చదివేవాళ్ళం. ఈ విధంగా మేము 10th క్లాస్లో మంచి మార్కులు సంపాదించాం. థ్యాంక్ యూ ఫర్ ద రామ్మోహన్ సార్. ఎనీవే హ్యాపీ రిటైర్మెంట్ సార్. తన బోధన పరంపరలో 33 మంది విద్యార్థులు IIIT సాధించగా వారిని, వారి తల్లిదండ్రులను సొంత ఖర్చులతో ఘనంగా సత్కరించిన విశాల హృదయుడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. పనిచేస్తున్న పాఠశాల విద్యార్థుల బాగోగులే కాక పొరుగున ఉన్న హాస్టల్ విద్యార్థులకు ఉచిత బోధన చేస్తూ వారితో ఉత్తమ ఫలితాలు సాధించిన మహోపాధ్యాయులు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. మాటల కన్నా చేతలు ఇష్టపడే నిబద్ధత గల
అజాతశత్రువు శ్రీ రామ్మోహన్ గారు. వీచే గాలిని, ప్రవహించే నీటిని, రామ్మోహన్ గారి సేవలను ఆపడం ఎవ్వరి తరము కాదు. పనిచేసే పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు, నోట్బుక్స్, పరీక్ష ఫీజులు కట్టడము, పేద విద్యార్థులను చదివించడము, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు సమకూర్చడము, 50,000 సౌండ్ సిస్టమ్ బహుకరణ, ఇవన్నీ రామ్మోహన్ గారి దాతృత్వ పటిమకు నిదర్శనము. జాతీయ దినోత్సవాలు, సైన్స్, గణిత దినోత్సవాల్లో పిల్లలకు పోటీలు నిర్వహించి సొంత ఖర్చులతో బహుమతులు అందించి స్ఫూర్తి నింపడంలో శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు హిమన్న శిఖరము. 4 దశాబ్దాల విద్యా బోధన చరిత్రలో శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారి స్థానము సుస్థిరము, అనితర సాధ్యము. శ్రమయేవ జయితే అని నమ్మిన శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసీ మరియు గ్రామ పెద్దలు, విద్యార్థి బృందము, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ తామరాడ. ధన్యవాదాలు.